ఇవాళ ఉదయమే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దీని ప్రకారమే ఆయన నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లబోయే ముందుగా చంద్రబాబు నాయుడు ఈ జాబితాను కూడా రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ మనం డిస్కస్ కూడా చేద్దాం. సో ప్రస్తుతం టీడీపీ కార్యాలయం దగ్గరికి వెళ్దాం. అక్కడ పూర్ణ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, చెప్పండి, జాబితా సంబంధించి చూస్తే దాదాపుగా ఇక కేవలం 5 స్థానాలకు సంబంధించి మాత్రమే పెండింగ్ పెట్టారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, ఇక లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా మనం చూస్తున్నాం 13 స్థానాలు ప్రకటించడం జరిగింది. సో అక్కడ ఈ జాబితా సంబంధించి కూడా ఎలాంటి కసరత్తు జరిగింది అనుకోవచ్చు. కొంతమంది సీనియర్లకు ఈసారి ఉంటుందా లేదా అనేటువంటి ఊగిసలాట కూడా ఉంది. అయితే కొంత క్లారిటీ ఇచ్చారు కొన్ని స్థానాలకు సంబంధించినటువంటి విషయం పైన. సో జాబితా సంబంధించిన అంశం పైన పార్టీ వర్గాలు ఏమంటున్నాయి, మిగిలినటువంటి జాబితా ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది? శ్రీహరి ఏదైతే ఈరోజు 3వ జాబితా విడుదల చేశారో అది మొత్తం కూడా ఆ టీడీపీ వర్గాలు అయితే హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే కొంతమంది సీనియర్లు అయితే త్యాగాలు చేయక తప్పదని చెప్పి మొదటి నుంచి కూడా టీడీపీ అన్న చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. ఆ విధంగా కొంతమంది ఈసారి త్యాగాలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఏదైతే దేవినేని ఉమా కావచ్చు, ఇంకా కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, ఈసారి వారికి సీట్లు కొన్ని అనివార్య కారణాల వల్ల కేటాయించలేకపోయాము. వారిని పార్టీ ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయదు, వారికి సముచిత స్థానం కల్పిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభి గారు మనతో ఉన్నారు. ఆయన లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటన్ని ఎలా చూడాలి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 జాబితాలు ప్రకటించి 94 అసెంబ్లీ సీట్లు ఒకసారి, 34 ఒకసారి 128 మంది అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఇంకొక 11 మందిని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంకా ఒక 5 స్థానాలు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దాదాపుగా 90% పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మేము అభ్యర్థులను ప్రకటించాం. మీరు అన్నట్టు కొంతమంది సీనియర్ నాయకులకి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దేవినేని ఉమామహేశ్వర గారు మరి 4 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా, మరి వారి కుటుంబం జిల్లాలో ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు దేవినేని ఉమామహేశ్వర గారు. దేవినేని ఉమామహేశ్వరను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటం జరిగింది కొద్ది రోజుల క్రితం. నాకు తెలిసి దేవినేని ఉమామహేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉండే వ్యక్తి. ఎందుకంటే ఎంతో డిసిప్లిన్డ్గా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. పార్టీ కూడా ఆయనకి ఖచ్చితంగా సముచితమైనటువంటి స్థానం కల్పించడం ఖాయం. ఆ రకంగా అదేవిధంగా మరి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ పైన ఆయన ఎన్నో సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆయనకి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. దాదాపు 13 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. విజయవాడ నుంచి మరి గత 2 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేశినేని చిన్ని గారికి అవకాశం కల్పించడం, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, అనేక రకాలుగా ఆయన సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దానికి గుర్తింపుగా మరి చిన్ని గారికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈసారి మొత్తం కూడా సామాజిక సమీకరణలో అలాగే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి సీట్లు కేటాయించారని కూడా చెప్పు పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్ననే మనం చూసాం వైఎస్ఆర్సీపీ జాబితా చూస్తే దాదాపు 50 మంది తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్లకు సీట్లు ఇచ్చుకున్నాడు. రాయలసీమలో అయితే మరీ దుర్మార్గంగా 51 సీట్లు ఇచ్చుకున్నాడు. రాయలసీమలో అయితే మరీ దుర్మార్గంగా 51 జనరల్ సీట్లు ఉంటే 41 సీట్లు తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇంకా ఈయన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గురించి ఏం మాట్లాడతారండి? ఇవాళ తెలుగుదేశం పార్టీ మేము జనరల్ సీట్లో కూడా ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ స్థానం ఉంది, పుట్టా మహేష్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చాం, ఒక బీసీ. కాబట్టి ఆ రకంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎప్పుడు కూడా ఒక పెద్దపీట వేస్తూనే ఉన్నాం. బీసీలని అగ్రమాగాన పెట్టి మేము రేపు ఎన్నికలకు వెళుతూ ఉన్నాం. మొన్ననే ప్రత్యేకంగా ఒక బీసీ డిక్లరేషన్ కూడా మేము ప్రకటించడం జరిగింది. 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీకి 4,000 రూపాయల పెన్షన్ కూడా మేము ప్రకటించాం. కాబట్టి సామాజిక న్యాయాన్ని అది పదవులు కేటాయించడంలో కానివ్వండి, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానివ్వండి, అన్నిట్లోనూ కూడా అగ్రభాగాన ఉండే తెలుగుదేశం పార్టీ. ఇవాళ మా పార్టీ జాబితా చూసినా కూడా మీకు అదే అర్థమవుతుంది. ఇవాళ నర్సరావుపేటలో ఒక బీసీ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, ఆయన ఒక బీసీ, ఏలూరులో ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చాం. అట్లా ఇవన్నీ కూడా అంటే జనరల్ స్థానాల్లో కూడా
అంటే బీసీలకి బలహీన వర్గాలకు మేము ప్రాధాన్యతనిచ్చి అటువంటి వారికి మేము అభ్యర్థులుగా నిలబెట్టాం. అది మాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదట 2 జాబితాలు కానివ్వండి, ఈ రోజు విడుదల చేసినటువంటి జాబితా కానివ్వండి అత్యద్భుతంగా ఉన్నాయి. విన్నింగ్ హార్సెస్ ఇవన్నీ కూడా గెలుపు గుర్రాలే. రేపు ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో స్వీప్ చేయబోతా ఉన్నాం అని చెప్పడానికి మా అభ్యర్థుల జాబితా చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఒక స్థానంలో 2 ముగ్గురిని మార్చుకునేటటువంటి దౌర్భాగ్యం మాకు లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి చిలకలూరుపేట ఇప్పుడు 3వ మార్చారు. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు దొరకట్ల, అభ్యర్థులు నిలబడటానికి ఇష్టపడట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క దూకుడు చూసిన తర్వాత నిలబడలేకపోతా ఉన్నారు. ఎందుకంటే మా క్యాండిడేట్స్ ఎవరిని చూసినా విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, డాక్టరేట్స్, అదేవిధంగా సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి మా అభ్యర్థుల బయోడేటా మీరు ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా మంచి ఉన్నత విద్యావంతులు, సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులు కనపడతారు. పార్టీలో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి అకామిడేట్ చేయకపోవడం వల్ల కొంత అసంతృప్తి అయితే ఉంది. ఇది దేవినేని ఉమా కావచ్చు, లేకపోతే గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు, లేకపోతే కళా వెంకటరావు గారు కావచ్చు. దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళందరినీ ఎట్టాగా అకామిడేట్ చేస్తారు? ఈ రోజున రాష్ట్రం కోసం పోరాటం జరుగుతోందండి. రాష్ట్రానికి స్వాతంత్రం అందించడం కోసం పోరాటం జరుగుతోంది. కాబట్టి ఇటువంటి పోరాట సమయంలో ఒకరిద్దరికి కొంత ఇబ్బంది అనిపించినా కూడా ఖచ్చితంగా వారందరూ కూడా అర్థం చేసుకునేటటువంటి నాయకులు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ ఇంకేదో అధికారంలోకి వచ్చి ఈ జగన్ రెడ్డి లాగా ఏదో అవినీతి చేయాలన్న తలంపు ఇప్పుడు కూడా లేదు. కేవలం రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అది దేవినేని ఉమామేశ్వరరావు కానివ్వండి, లేదంటే కళా వెంకటరావు ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటివన్నీ ఒకళ్ళిద్దరికి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను 1కి 10 సార్లు చెప్తా ఉన్నా, ఎక్కడా కూడా అసంతృప్తి లేదు. సీనియర్ నాయకులందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు. గతంలో అనేక అవకాశాలు ఇచ్చింది పార్టీ. వాళ్ళందరూ కూడా అర్థం చేసుకునేటువంటి నాయకులే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాగా ఊరినే తిరుగుబాట్లు బయటకు వచ్చి వాళ్ళ నాయకుడిని దూషించడాలు అటువంటివి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఉండవు. సీనియర్లు అందరూ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుని వారికి కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రకంగా సముచితమైనటువంటి గౌరవాన్ని, స్థానాన్ని కూడా కల్పిస్తారు. వాళ్ళందరూ పార్టీ విజయం కోసం, పార్టీకి కట్టుబడి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇది శ్రీవారి పరిస్థితి. ఏదైతే కొంతమంది సీనియర్లు అయితే కొంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా న్యాయం చేసింది అని చెప్పి కూడా టీడీపీ సీనియర్ లీడర్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటివరకు 3 జాబితాలు చూస్తే కదా టీడీపీ వర్గాల్లో అయితే హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నాయి. మొత్తం కూడా గెలుపు గుర్రాలనే ఎంచుకుని సామాజిక సమీకరణలో అక్కడ ఉన్న పరిస్థితి అనుగుణంగానే మొత్తం కూడా సీట్లు కేటాయించామని చెప్పి కూడా టీడీపీ మొదటి నుంచి చెప్తుంది. అదేవిధంగా మొత్తం కూడా సీట్లు కూడా కేటాయించడం కూడా జరిగిందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, మీరు లైన్ లోనే ఉండండి. సో పార్టీ కార్యాలయంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. 3వ జాబితాను తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. అనేక సామాజిక సమీకరణలు, అలానే సీనియారిటీ కావచ్చు, పార్టీకి చేసినటువంటి సేవలు, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని జాబితా కూర్పు చేశారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులో ఉంటూనే వారికి కేటాయించినటువంటి సీట్లు, దాంతో పాటుగా మిగిలినటువంటి 144కు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు కావచ్చు, 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన దానిపైన చాలా కసరత్తులే చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ ముఖ్య నాయకులు వీరందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడడమే కాకుండా అనేక రకాల సర్వేలు కావచ్చు, వారికి ప్రజల్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ జాబితా కూడా రిలీజ్ చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించి కావచ్చు, పార్లమెంటు స్థానాలపైన కూడా వారికి ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారనే దానిపైన కొంత ఉత్కంఠ ఉంది. ఇప్పటికీ కూడా అది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రకటించినటువంటి పార్లమెంటు స్థానాలను దృష్టిలో ఉంచుకొని ఇక ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం కూడా ఆ పార్టీ ఇంటర్నల్ కసరత్తు ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా చేసే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.